నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ డోంట్ కేర్ అంటున్నారు. నా దగ్గర కేసులు గీసులు జాంతానై అంటున్నారు. నా మీద కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి, భయపడేదే లేదు, ఒకేసారి జననం ఒకేసారి మరణం అని వేదాంతం కూడా వల్లిస్తున్నారు ఆయన. ఎందుకు భయం, ఎవరికి భయం, దేనికి భయం అంటూ ఎర్రెర్రని డైలాగులు కొడుతున్నారు. అవును, నేను పొగరున్న వాడిని, ఎవరో కేసులు పెడతారని ఆగేది లేదు. అయినా ఎప్పటికీ 20 ఏళ్ల క్రితమే 2000 రోజుల పాటు జైల్లో ఉన్నవాడిని, నాకు భయం ఎందుకు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టుకుంటే నేను రెడీ, జైలుకు పోవడానికి రెడీ అని ఆయన అంటున్నారు. తాను ఏ తప్పు చేయలేదని ఆయన చెబుతున్నారు. తన రాజకీయ జీవితంలో ఫలానా తప్పు చేశాను అని చెప్పి దానిని ఆధారాలతో రుజువు చేసి మరీ కేసు పెడితే సంతోషిస్తాను అంటున్నారు. తాను అవినీతి అక్రమాలు చేయలేదని చెబుతున్నారు. తప్పు చేసిన వారు మా పార్టీ వారైనా జడుస్తారని, తాను ఏ తప్పు చేయలేదు కాబట్టే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని ఆయన అంటున్నారు. ఇక సూపర్ 6 హామీలు నెరవేర్చమని కోరితే జైల్లో పెడతారా, కేసులు పెడతారా అని ఆయన మాట్లాడుతున్నారు. తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఏమీ అనలేదని అంటూనే ఆయన 31,000 మహిళలు వైసీపీ ప్రభుత్వంలో కనిపించలేదని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ మహిళలను తిరిగి వెనక్కి తీసుకుని రావాలని తాను కోరుతున్నానని చెబుతున్నారు. దీని మీద జన సైనికులు గుస్సా అయ్యారని, తన మీద పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదులు చేస్తున్నారని ఆయన చెబుతున్నారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక తాను గతంలో చేసిన కాంట్రాక్ట్స్ బిల్లులు ఆపారని ఆయన చెప్పారు. అలానే తన వ్యాపారాలను దెబ్బతీశారని, కోట్లాది రూపాయల నష్టం దీనివల్ల తనకు కలిగిందని ఆయన చెప్తున్నారు. ఆయన డోంట్ కేర్ అన్నారు. డబ్బుల కోసం తను తగ్గేదే లేదు అంటూ తన బాట రాచబాట అంటున్నారు. తాను హైదరాబాద్ లో టెక్కలిలో చెరో 3 రోజులు ఉంటానని, తాను ఎయిర్పోర్ట్ నుంచి కారులోనే తన ఇంటికి వస్తానని, తను ఎక్కడైనా అరెస్టు చేసుకోవచ్చని ఆయన సవాల్ విసురుతున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాకు కూటమి ప్రభుత్వం ఏమీ చెయ్యలేదని ఆయన విమర్శించారు. మొత్తానికి దువ్వాడ అరెస్టు చేసుకోమంటున్నారు. ఆ మధ్య ఆయన హైదరాబాద్ లో ఉండగా పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారని ప్రచారం సాగింది. తర్వాత అరెస్టు ఆయనదే అన్నంతగా చర్చ జరిగింది. మరి ఎప్పటిదాకా ఆయన అరెస్టు కాలేదు. అయినా తాను ఎప్పుడైనా ఎక్కడైనా రెడీ అంటున్న దువ్వాడ సవాల్ మీద కూటమి రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సిందే. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.